ఎవరూ ఆందోళన చెందవద్దు, అర్హులందరికీ పథకాలు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రజాపాలన వార్డు సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గానికి మొదటి దశలో 3,500 ఇందిరమ్మ ఇండ్లు రావటం జరిగిందన్నారు. మార్చిలోపు షెడ్యూల్ ఇచ్చి రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు మంత్రి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వినియోగదారులు, 500 రూపాయలు గ్యాస్ పథకం వర్తించకపోతే ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు మంత్రి. వ్యవసాయ సాగు భూమికే రైతు భరోసా పథకం వర్తిస్తుందని స్పష్టం చేశారు. 500 గ్యాస్ సిలిండర్కి సంబంధించింది కూడా నేరుగా మేమే 500 మీరు పెడితే ఇచ్చేసి ఆ పైసలు మేము కడతామని కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా కొంత ఒప్పందంలో ఇబ్బంది కలుగుతూ ఉంది. కాబట్టి మీరు ఫుల్ పేమెంట్ చేసి తర్వాత సబ్సిడీ మీ ఖాతాలో పడాలి. ఇది కొద్దిగా జాప్యం జరుగుతూ ఉంది, ఇబ్బంది ఉన్నది. దాన్ని కూడా అధిగమించడానికి ప్రణాళిక చేస్తూ ఉన్నాం. అది కూడా ఎవరైనా 500 సిలిండర్ రాని వాళ్ళు ఉంటే ఏం ఆందోళన అవసరం లేదు. దయచేసి మీరు కూడా ఆ అప్లికేషన్ ఇచ్చి ఎండి ఆఫీసులో ఆ కాగితాన్ని మీరు ఇవ్వండి, దాన్ని కూడా పరిశీలింపజేస్తాం. 3 సన్నవాట్లు కూడా మొన్న ఇచ్చి కొనుగోలు చేసి అమ్మిన తర్వాత ఎవరికైనా ఇబ్బంది ఉంటే దానికి సంబంధించి ఆరోగ్యశ్రీ ట్రీట్మెంట్ చేసుకోగా 5 లక్షల నుంచి 10 లక్షల దాకా పెంచారు. ఏదైనా ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఎవరికైనా చికిత్స చేసుకునే సందర్భంలో మీరు ఏ ఆసుపత్రికైనా ఎక్కడ ఇబ్బంది ఉంటే దయచేసి మీ స్థానిక నాయకులతో ఎవరితోటైనా నా కార్యాలయానికి తెలియజెప్పే ప్రయత్నం చేయండి. చికిత్స మంచిగా చేయించడంతో పాటుగా ఆరోగ్యశ్రీ మీకు అప్లికేబుల్ అయ్యే విధంగా ఒకవేళ మీరు జేబుల నుంచి పెట్టుకుంటే సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా ఇప్పించే కార్యక్రమం జరుగుతుంది. మహిళలు అయితే మీరేమో మీకు అడిగే అవసరమే లేదు. కొద్దిగా బస్సుల సీట్లు ఇబ్బంది అవుతున్నా అనేక బస్సులు వేస్తున్నాం. రాష్ట్రంలో కొత్త బస్సులు కొనుగోలు చేస్తున్నాం. మహిళలు ఇలా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేస్తున్నాం.